డిఎస్ మరణంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. విహెచ్ గారు, మీకు డిఎస్ గారితో ఉన్న అనుబంధం ఏంటి? నాకు ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ ఉంది. యూత్ కాంగ్రెస్ అయిన ఎన్ఎస్ఐలు ఉండే రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తూ ఆనాడు ఉన్నటువంటి రాజారాం గారి ఆశీర్వాదం వల్ల రాజకీయంలో రావడం, ఆ తర్వాత ఆయన మంత్రిగా చెన్నారెడ్డి క్యాబినెట్లో, అన్ని క్యాబినెట్లో, రాజశేఖర్ క్యాబినెట్లో ఉన్నాడు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అవకాశం ఇచ్చింది ఆయన పిసిసి ప్రెసిడెంట్. కానీ కొన్ని కారణాల వల్ల, ఫ్యామిలీ అఫేర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల బీఆర్ఎస్లో పోయినా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా తెలంగాణలో ఆయన ఫైట్ చేసిండు. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయనకు అంత్యక్రియలు చేయాలన్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దానికి సరి అయిన సమయంలో ఆయన సరి అయిన నిర్ణయం తీసుకుని చెప్తూ, ఆయన నాకు మంచి మిత్రుడు చనిపోవడం నా డీపెస్ట్ కండోలెన్స్. వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో డిఎస్ గారిని మీరు చివరిసారిగా ఎప్పుడు కలిసారు? మాట్లాడినప్పుడు కలిసినప్పుడు కానీ ఎలాంటి అంశాలు చర్చకొచ్చు? నేను ఆయన గతంలో ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు 2 సార్లు, ఒకసారి నిమ్స్లో ఉండే, ఒకసారి ఇక్కడ ఉండే. కానీ అతనికి పోవడము పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. నాకు పోవాలని లేదు, కానీ నా ప్రెషర్స్ వల్ల పోయాను అనే దాని మీద చెప్పాడు. కనుక ఏదైనా ఆయన కంట్రిబ్యూషన్ తెలంగాణ దేవడానికి కూడా, ఆయన కంట్రిబ్యూషన్ కూడా సోనియా గాంధీకి చెప్పడం, సరి అయిన సమయంలో నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంది. కానీ తర్వాత ఆయన ఇబ్బందుల వల్ల పోయాడు. ఏదైనా ఆయన నాకు మంచి మిత్రుడు కోల్పోయాడు అని నాకు బాధ ఉంది. నా ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. డి శ్రీనివాస్ గారు ఒక డిసిప్లిన్, ఒక నియమ నిబద్ధత గల నాయకుడు. ప్రజల పోరాటాల గురించి, ప్రజల గురించి పరితపించే ఒక మహానాయకుడు. అలాంటి నాయకుడు ఇలా లేడనుకోవడం జీర్ణం అవుతలేదు. 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఒక తీరని లోటుగా భావిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఒక కీలకంగా ఉన్నాయి. ఇవాళ కూడా అభివృద్ధి పనులు కనబడుతున్నాయి. ఒక మంచి నాయకుడిని 2 రాష్ట్రాల ప్రజలు కూడా కోల్పోవడం చాలా బాధాకర విషయం. ఎల్లప్పుడు కూడా నేను కలిసినప్పుడు కూడా, నేను 3-4 మంత్స్ బ్యాక్ కూడా కలిసిన, కాకపోతే ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కొంచెం తడబడుతుండే, మాట జస్ట్ పలకరించడం జరిగింది. ఎప్పుడు కలిసినా కూడా ఒకటే చెప్తుండే, ప్రవీణ్ ఒక యువ నాయకుడు అనేటోడు మాస్గా ఉండాలి, మాస్ లీడర్గా ఉండాలి, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, డౌన్ టు అర్త్ ఉండాలి, ప్రజల సమస్యని తన సమస్యగా భావించి పోరాటం చేస్తే ఎవరైనా రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఒక యువ నాయకులందరికీ కూడా ఆయన ఒక సందేశం ఇస్తూ ఉంటుండేవారు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సీఎంగా కావాలనే తన చిరకాల కోరికని చాలాసార్లు సందర్భాలు చెప్పారు. సీఎం కాకుండానే రాజకీయాలు, కానీ ఆయనదైనా సీఎం అయినా కాకుండా ఆయనదైనా ఒక ముద్ర వేసుకున్నారు ప్రజలల్లో. అలాంటి గొప్ప నాయకుడు, అలాంటి నాయకుడు లేకపోవడం బాధాకరం. పెద్దలు, రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా, అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు
వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు. రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, డి శ్రీనివాస్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం. బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనైతే ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో తెలంగాణ మూవ్మెంట్లో చాలా పనిచేశాడు. గతంలో కేంద్రంలో కూడా సోనియా గాంధీకి ప్రతిసారి చెప్పి తెలంగాణ ఇవ్వాలని కోరినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫినరల్ చేయాలని కోరిక చేస్తే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సిఎస్కు ఆదేశం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతోటే ఆయన ఫినరల్ జరుగుతుంది కాబట్టి
తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు విన్నపం ఇన్నందుకు ఆయనకు ఏది తెలంగాణ నాయకుడుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా అన్నందుకు ఆయన నాకు కృతజ్ఞతలు. ప్రభుత్వ లాంఛనాలతోటి శ్రీనివాస్ అంత్యక్రియలు అయితే అని సిఎస్కు చెప్పిండు కాబట్టి నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు డి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసిగా మంత్రివర్గంలో అప్పుడు మంత్రిగా ఎన్నో పదవులు నిర్వహించి ముఖ్యంగా ఒక బీసీ బలమైనటువంటి నాయకుడు ఈరోజు పరమపదించడము మనందరికి కూడా చాలా శోచనీయము. వారు చనిపోవడము పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తెలంగాణ పట్ల కూడా వారు ఎన్నో పర్యాయాలు 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారితో మరి తెలంగాణ విషయంలో మరి మాట్లాడి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో అప్పుడు టీఆర్ఎస్ పార్టీతో కొన్ని సీట్లు ఒప్పందం చేసుకొని 2005లో ప్రభుత్వానికి రావడం జరిగింది. తెలంగాణ గురించి సోనియా గాంధీ గారితో ప్రణబ్ ముఖర్జీ గారితో ఎన్నో పర్యాయాలు మేము సమావేశంకి వెళ్ళినప్పుడు వారు కూడా వచ్చి పాల్గొన్నారు. తెలంగాణ వాదిగా డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ ఉత్తర తెలంగాణ నుంచి బలమైన నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఈరోజు వారి మరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. వారి మరణం చాలా విచారకరమైంది. వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. ఒక కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు. వారు ఈ కాలంలో ఉండేంటిక రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. డి శ్రీనివాస్ గారి నిష్క్రమణ చాలా బాధాకరం. 1973 సంవత్సరం నుంచి కూడా శ్రీనివాస్ గారితో మాకు అనుబంధం ఉంది. పెద్దలు రాజారాం గారి దగ్గర మేము కూడా వాళ్ళ పిల్లలతో పాటు మేము కలిసి తిరిగేవాళ్ళం. తర్వాత డి శ్రీనివాస్ గారికి నిజామాబాద్లో ఆయన నిజామాబాద్ టౌన్కి, మేము డిచ్చిపల్లి రూరల్కి ఎమ్మెల్యేలుగా, ఆయన మంత్రిగా మేము ఎమ్మెల్యేగా, మేము మంత్రిగా ఆయన ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి అనుబంధంతో కూడినటువంటి వ్యక్తి. రాజకీయాలు మాకు వేరైనా, పార్టీలు వేరైనా ఒక సౌద్భావమైనటువంటి వాతావరణంలో ఒక సోదరభావంతో సమస్యల మీద విభిన్నమైనటువంటి విధానాలు పోరాటాలు ఉన్న వ్యక్తిత్వంగా కలిసి ఉండేటువంటి వ్యక్తిగా, సౌమ్యుడిగా, మాతోనే కాదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలు కూడా అన్ని వర్గాలని అందరినీ కలుపుకుని ఉన్నటువంటి వ్యక్తిగా మనకుని ఈ రోజున ఆయన ఒక సుదీర్ఘమైన జీవితాన్ని గడిపి ఈ రోజు నిష్క్రమించడం అనేది చాలా బాధాకరం. ఆయన ఆరోగ్యరీత్యా కానీ ఏదన్నా కానీ ఒక లేని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటూ ఆయన ఇప్పటికి కూడా మా కళ్ళ ముందు మెదులుతూనే రాజకీయాలు ఎందుకైనా రాజకీయాలు కానీ చివరిలో కొన్ని మార్పులు వచ్చినా ఆ వ్యక్తి మా అందరి హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీయే కాదు జిల్లాలో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోలేమని తెలియజేస్తారు. డి శ్రీనివాస్ గారు ఒక మంచి నాయకుడిగా, డి శ్రీనివాస్తో నాకు సన్నిహితం ఎందుకంటే
నేను ఒక ప్రత్యర్థిగా ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తిగా మేము ఎప్పుడు కూడా, ఎందుకంటే రైవల్గా ఉండేవాళ్ళం, కానీ రాజకీయంగా మాత్రం ఎక్కడ కలిసినా మర్యాద కానీ ఇప్పటి రాజకీయాలు లెక్క కాకుండా ఆ రోజు నేను ప్రత్యర్థి అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించుకున్న సందర్భాలు కానీ ఒక రాజకీయంగా తప్ప ఎప్పుడు కూడా ఒక రాజనీతిజ్ఞుడిగా ఉండేవాడు. తర్వాత కౌన్సిల్లో నేను తెలుగుదేశం పార్టీ ఫ్లో లీడర్గా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లో లీడర్గా ఉండేటువంటి సందర్భంలో అప్పుడు చాలా సన్నిహితంగా మరి మెదులుకునే వాళ్ళం. కాబట్టి అలాంటి నాయకుడు, ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు. కానీ చివరిగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు, ఎందుకంటే 2 సార్లు అధికారం రావడానికి మాత్రం అటు రాజశేఖర రెడ్డి, ఇటు డి శ్రీనివాస్ గారు, ఇటు పిసిసి ప్రెసిడెంట్గా జోడెద్దుల బండిగా మరి వ్యవహరించినటువంటి సందర్భం, అంత సన్నిహితంగా మరి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారం తీసుకోవడానికి ఉపయోగపడ్డాడు. కాబట్టి అలాంటి సేమ్ కాన్స్టిట్యున్సీ, సేమ్ ఎందుకంటే నైబర్సము, ఒకటే కాలనీలా ఉండి కూడా 2 రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులము, కానీ సన్నిహితంగా ఉండే వ్యక్తులు. కాబట్టి నిజామాబాద్ జిల్లాకు మాత్రం ఒక తీరని లోటు, రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటు. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని. కీర్తిశేషులు శ్రీనివాసులు గారు మనతో లేరు, వారి ఆశయాలు మాత్రం మనతో ఉన్నాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి చాలా సన్నిహితంగా ఎప్పుడూ అందరితో కలిసిపోయే అభిమానంతో ఉండేవారు. పేదల పాలిట పెన్నిదిగా ఉండేవారు. నేను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు దాంట్లో మెంబర్గా ఉండేవారు. వారు చైర్మన్గా ఉన్నప్పుడు నేను మెంబర్గా ఉండేవాడిని. ఇలా మాకు చాలా సన్నిహితంగా రాజ్యసభ మెంబర్గా కూడా ఉండేవాళ్ళం. ఆయన ఎమ్మెల్యే ఉన్నాం, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. చాలా గొప్పవారు, మనతో లేరు. మరొకసారి వారి లేకున్నా వారి ఆశయాలు మాత్రం మనకు అందరితో ఉండాలని కోరుకుంటున్నాను. గౌరవ పెద్దలు శ్రీనివాస్ గారు నాకు అత్యంత ఆప్తులు. పిసిసి అధ్యక్షుల బాధ్యత తీసుకోవాలని మా ఇంటికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో ధైర్యానికి, సాహసానికి, కర్తవ్య నిష్ఠకు మారుపేరు డి శ్రీనివాస్ గారు. కేవలం నిజామాబాద్ మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని ఆకటింపు చేసుకొని సోనియా గాంధీ లాంటి అగ్రశ్రేణి నాయకుల యొక్క అభిమానాన్ని చూడనటువంటి మహానుభావునికి పైలోకాల్లో శాశ్వత స్థానం ఇవ్వని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. జైపాల్ రెడ్డి గారి వారు సహచరులుగా బాగా పరిచయం. అదేవిధంగా 2009లో నల్లగొండ పార్లమెంట్ పోటీ చేసే సందర్భంలో వారి చేతుల మీదుగానే బీఫామ్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా వారు శాసనసభ్యునిగా, మంత్రిగా, శాసన పరిషత్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము లోక్సభలో వారు రాజ్యసభలో ఉన్నటువంటి సందర్భం వారు అజాత శత్రువులాగా రాజకీయాల్లో మెలిగినారు. వారి సేవలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి అమోఘమైనటువంటిది పిసిసి అధ్యక్షుడిగా. కాబట్టి వారి వాళ్ళ భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి డి శ్రీనివాస్ గారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తాం. కానీ రాజకీయాల్లో కానీ అజాతశత్రువు డి శ్రీనివాస్ గారు ఒక 45 ఏళ్ల నుండి ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వారు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి. అప్పటి నుండి మేము స్నేహితులం. ఏ పొజిషన్ తీసుకున్న వారు ఆ పొజిషన్కు వనరాణించిండ్రు. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా డి శ్రీనివాస్ గారిదే. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అతను నిజంగా అజాతశత్రువు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి, పిల్లలకు అందరికీ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను గత కొంతకాలంగా జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి పెద్దలు డి శ్రీనివాస్ గారు నాకు అనేక సార్లు నన్ను ఇంటికి పిలిపించుకొని నీ వాయిస్, ఆ తర్వాత నువ్వు చేసే కార్యక్రమాలు బాగుంటాయి మల్లన్న, నువ్వు ఎప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన సూచనలు, ఆయన సలహాలు అన్నీ
తీసుకొని ఎన్నికల్లో ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా మున్నూరు కాపు కమ్యూనిటీలో ఒక పెద్ద వ్యక్తి డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి స్థానంలో ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఒక రకంగా మున్నూరు కాపు జాతి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు జాతి అంతా ఇవాళ శోకసంద్రంలో ఉంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. వాస్తవానికి కూడా ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తప్పకుండా అది చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు. సో ఏదేమైనప్పటికీ ఇదొక బాధాకరమైనటువంటి దినంగా మేము భావిస్తాము. ఎప్పుడూ బలహీన వర్గాల గురించి నిరంతరం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్రంలో నాయకత్వాన్ని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ నిర్మోమాటంగా మరి ఆయన ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి వ్యక్తిగా ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మా ధర్మపురి శ్రీనివాస్ అన్న గారు ఈరోజు మా మధ్య లేకపోవడం మాకందరికీ బాధాకరం. మరి ప్రధానంగా మేము వారికి ఆత్మశాంతి చేకూరాలని మరి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది. వారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 1998 నుండి 2 పర్యాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి గారు మరి సిఎల్పి నాయకుడిగా వారు పిసిసి అధ్యక్షుడిగా విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిగా మరి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో నేను కోరుతా ఉన్నాను. వారికి స్టేట్ ఫినరల్ ఇచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా కానీ మినిస్టర్గా కానీ నాతో అయిన ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ యావత్ ఆంధ్రప్రదేశ్లో చేస్తూ నిజామాబాద్ డిస్టిక్లో కూడా వారు ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉంటారో కాన్స్టిట్యున్సీకే పరిమితం కాకుండా డిస్టిక్ కానీ పక్క డిస్టిక్లో కానీ డెవలప్ చేసిన వ్యక్తి డి శ్రీనివాస్ గారు. అదేవిధంగా వారు పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ఉండి కూడా ముఖ్యమంత్రులకు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంత గొప్ప నాయకుడు కాబట్టి ఉన్నాయి. వారి ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యాన్ని నింపాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రెస్ మిత్రులకు నమస్కారము. గత ఏడాది సంధి డి శ్రీనివాస్ గారి ఆరోగ్యము మంచి లేకుండే అరవింద్ మిత్రుడు అరవింద్ గారితో నేను ఎన్నోసార్లు మాట్లాడినాను. ఐసీయూలు ఉండే, ఇంటికి వచ్చినా కూడా నర్సెస్ ద్వారా ఉండే. చాలా బాధాకరము. తెలంగాణలో ఒక పర్సనాలిటీ, ఒక పెద్ద పర్సనాలిటీ, తెలంగాణ సాధనల తన పాత్ర ఉండే, కాంగ్రెస్ పార్టీ పిసిసి 2 సార్లు ఉండే, ఎక్సైజ్ మంత్రి ఉండే. తన పొలిటికల్ కెరియర్ దాదాపు నేను అనుకుంటా 50 ఏళ్ళకి ఎక్కువనే ఉండొచ్చు. ఎన్ఎస్యు స్టూడెంట్ లీడర్గా ఎదిగి తర్వాత లాస్ట్కు రాజ్యసభలో కూడా ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది తెలంగాణ కొరకు పోరాడిండు. అందులో తెలంగాణకు మద్దతిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు తను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. తర్వాత అక్కడి నుంచి ఎంపీగా ఉండే. సంతోషం. ఇప్పుడు వారి కుమారుడు మాతోటి ఉన్నాడు.
వారి తండ్రి ఆశయాలను సాధించడాన్ని తెలంగాణను నిజంగానే అభివృద్ధి చెందుతందుకు బాగా పనిచేస్తున్నాడు. ఈరోజు యావత్ తెలంగాణ నిజామాబాదే కాక ఒక పెద్ద నాయకుడు కోల్పోయిందని అందరికీ బాధగా ఉన్నది. కానీ వారిని ఎప్పుడు యాదికి పెట్టుకుంటారు, వారికి నివాళులు అర్పించుకుంటా వాళ్లకు అరవింద్కు మరి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. డి శ్రీనివాస్ గారు ఎప్పుడు యాదికుంటాడు. డి శ్రీనివాస్ గారు అమర్ హే గారు ఎన్ఎస్యుఐ నుండి వారి ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2 సార్లు గవర్నమెంట్ రావడానికి వారు ఎంతో కృషి చేసిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారు డిఎస్ గారు జోడెడ్లలాగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దాంట్లో వారి కృషి అభినందనీయం. వారు ఈరోజు లేకపోవడం తెలంగాణ ఉద్యమంలో వారి ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక బీసీ బిడ్డగా మాకు ఎదుగుతున్న నాయకులందరికీ కూడా స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల వారికి ఎప్పటికప్పుడు వారితో వెన్నంటి ఉండుకుంటూ వారి రాజకీయ ప్రస్థానము అనేది తెలంగాణ రాష్ట్రంలో మరవలేంది. మరి వారికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి మరి దేవుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, అట్లాగే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి మరి డిఎస్ గారి సేవలకు మరి వారికి ప్రత్యేకమైన వారికి మర్చిపోని తెలంగాణ ప్రజల్లో మర్చిపోలేని స్థానాన్ని వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయాలని, వారికి అధికారిక లాంఛనాలతోటి కూడా వారికి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద నాయకుడిని లాస్ట్కు వారు చెప్పారు కూడా, గాంధీ భవన్లోనే కాంగ్రెస్ జెండాతోటే నేను చనిపోవాలనుకుంటున్నా అని వారు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మాలాంటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో వారు మాకు వెన్నంటి ఉన్నారు. అట్లాంటి ఒక మంచి మార్గదర్శకమైన నాయకుడిని కోల్పోయినందుకు నిజంగా చాలా బాధగా ఉంది. చనిపోవడం చాలా బాధాకరం. గత అనేక సంవత్సరాల నుంచి కూడా మేము ఒకటే కాలేజీలో చదువుకున్నాం, నిజాం కాలేజీలో. ఆయన ప్రెసిడెంట్గా ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉండే. వెలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి చిన్న వయసులోనే కాంగ్రెస్లో చేరి ఉన్నత పదవులు అలంకరించి శ్రీమతి ఇందిరాగాంధీ కానీ వారి కుటుంబాన్ని కానీ దగ్గర వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఒక మంచి లీడర్, డీసీసీ ప్రెసిడెంట్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక విధాల పదవులు అనుభవించి వ్యక్తి ఇవాళ వారి మరణానికి అందరూ కూడా చింతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాకు మంచి స్నేహితులు కోల్పోయినా వారికి మనశ్శాంతి కలగాలని వారికి వారి కుటుంబానికి అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాం.